వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. నేను మీ కోనసీమ విజ్జు పండిట్. బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగుంటామండి. ఈరోజు నేను ఒక స్పెషల్ ఐటెం చేయడానికి వచ్చానండి. అదేంటంటే అది చాలామంది తెలుసు, చాలా ఫెస్టివల్లో చేసుకుంటారు, చాలా ఫంక్షన్లో చేసుకుంటారండి. చాలా సంప్రదాయమైంది. అదేంటంటే బూరండి. బూర అందరికీ తెలిసిందే. బూరలో రకాలు ఉన్నాయండి. పూర్ణం బూర ఉంది, కొబ్బరి నంచి బూర ఉంది, ప్రసాదం బూర ఉందండి. నేనైతే పూర్ణం బూర చేయబోతున్నానండి. నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి. అందరికీ తెలిసిందే, కానీ మా విలేజ్ స్టైల్ అలా చేద్దారో చూసేద్దామా. హాయ్ అండి, ఇదేనండి మా కిచెన్. మా కిచెన్ అని తక్కువ చేయకండి. ఇదే మా రాజ్యం, ఇదే మా కోట. ఈ కోటలకి మేమే యువరాళ్ళమండి. ప్రపంచంలో ఎక్కడ లేని ప్రఖ్యాత మాత్రం మా ఈ కిచెన్ లో ఉంటుంది. లేడీస్ కి, బాయ్స్ కి ఏమో టెర్రస్ పైన అండి, మాకేమో కిచెన్ లోని. అందరికి సెలవు ఉంటది, కానీ మా కిచెన్ మాత్రం సెలవు ఉండదండి. మా లేడీస్ కి ఎక్కడైనా ఫంక్షన్లు పెళ్లిళ్ళు తగిలితే తప్ప ఈ కిచెన్ కి సెలవు ఉండదండి. ఇదే సర్లేండి. ఈ కిచెన్ కష్టాలు ఎప్పుడు ఉండే కానీ చెప్పుకుంటే తరపవు. కానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామా. నేనైతే నైట్ అయితే 3 గ్లాసులు పప్పు నానబెట్టుకున్నాను. పప్పు అయితే నీట్గా వాష్ చేసేసానండి. నెక్స్ట్ మిక్సీ పెడదామా, వచ్చేయండి. హాయ్, పప్పు అయితే అయిపోయిందండి. గట్టిగా ఉండాలండి, ఇలా గట్టిగా ఉండాలి. మరి పల్చగా రుబ్బకూడదండి, బూరు బారాదు. గట్టిగా రుబ్బాలి, వాటర్ ఎక్కువ వేయకూడదండి. ఇప్పుడు చూడు కరెక్ట్గా ఉంది. హాయ్, పిండి అయితే రెడీ అయిపోయిందండి. పప్పు అయితే మిక్సీ పట్టేశాను. ఇంక ఇలా వచ్చింది, ఇలా ఉండాలండి. నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి. నేనైతే సాల్ట్ వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఉర్రిపిండి వేయాలండి. ఉర్రిపిండి హాయ్ అండి, బూర్లకి అయితే పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో ఏమేమి కలిపానంటే ఉర్రిపిండి కలిపాను, ఇంకా సాల్ట్ కలిపానండి. ఈ రెండు బాగా మిక్స్ చేసేసాను. పిండి అయితే రెడీ అయిపోయింది. మరి పూర్ణం కూడా రెడీ చేయాలి కదా, అసలేం టాస్క్ అదేనండి. ఇది ఈజీ గానే అది కష్టం. చూసేద్దామా రండి. పిండి అయితే అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేద్దాం, ఓకేనా. హాయ్, పిండి అయితే అయిపోయిందండి, పక్కన పెట్టేసాను పిండి. నెక్స్ట్ అయితే పూర్ణం చూద్దాం, వచ్చేసేయండి. హాయ్ అండి, పప్పు అయితే రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే నేను పూర్ణంకి అయితే రెడీ చేస్తున్నానండి. పప్పు పూర్ణం బాగుంటుందండి. 2 కప్పులు అయితే నేను పప్పు వేసుకుంటున్నానండి. శనగపప్పు, ఇది పచ్చెనగపప్పు అండి. పచ్చెనగపప్పు మాత్రమే వేయాలండి, కందిపప్పు వేయద్దు. పచ్చెనగపప్పు కందిపప్పుకి తేడా తెలియదు కొంతమందికి, చెప్పనా. హాయ్ అండి, ఒకటేమో పచ్చెనగపప్పు, ఒకటేమో కందిపప్పు అండి. కందిపప్పుకి పచ్చెనగపప్పు తేడా చెప్తానన్నాను కదా. కందిపప్పు అయితే నాకులాగా సన్నగా ఉంటదండి, బద్ద సన్నంగా ఉంటది. అదే పచ్చెనగపప్పు అయితే మా ఆయనలాగా కొంచెం బొద్దుగా ఉంటది. ఇదిగో ఇది పచ్చెనగపప్పు. కందిపప్పు గినేసారండి, పప్పు చారు అయిపోద్ది మొత్తం. కందిపప్పు వేయకూడదు, పచ్చెనగపప్పు మాత్రమే వేయాలి. 2 కప్పులు పచ్చెనగపప్పు వేసుకున్నానండి. దీన్ని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకుందాం.
హాయ్, పప్పు అయితే స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా ఏం కావాలి? కొబ్బరికాయ కొట్టాలి, బెల్లం కొట్టాలి, ఇంకా ఇలాచి కొట్టాలి, ఇంకా చాలా పని ఉంది. రండి కొబ్బరికాయ కొట్టేద్దాం. ఓకేనా? వచ్చేయండి. ఇదైతే ఏమన్నా జంతికలు ఉన్నప్పుడు దొరికింది కదండి, ఆ కాయ. తీరా చూస్తే ఎంత ఉంది కానీ కొట్టు చూస్తే బుడ్డిగా ఉందండి. చిన్న కాయ సరిపోద్దులండి, జస్ట్ టేస్ట్కే కదా, సరిపోద్ది. రండి కోరేద్దామా మరి? రండి. హాయ్, కొబ్బరికాయ అయితే కోరేసానండి. ఎంత అవ్వలేదు, చిన్నకాయ కదా, బుడ్డికాయ కదా, కొంచెమే వచ్చింది. నెక్స్ట్ అయితే ఇంకా బెల్లం కొట్టాలి, ఇంకా యాలక్కాయలు కొట్టాలి. రండి కొట్టేద్దాం. ఏంటి ఇలా కొట్టేస్తుంది అనుకుంటున్నారు కదా, యాలక్కాయలండి. లైవ్లో బ్యాడ్ కామెంట్లు పెడతారు కదా, వాళ్ళని కూడా సేమ్ ఇలానే కొట్టాలనిపిస్తుంది కైమ కింద, కానీ వాళ్ళు మనకు కనిపించరు, బ్రతికిపోయారండి. సేమ్ ఇలానే కైమ కింద కొట్టాలనిపిస్తుంది. మిక్సీలోనే ఎద్దునండి, కాదంటే ఎన్నో లేవు, కొద్దిగా ఉన్నాయి కదా, కచ్చపిచ్చిగా ఉంటే బాగుంటుందని ఇలా కొడుతున్నానండి. నెక్స్ట్ ఇంకా బెల్లం కొట్టాలి. బెల్లం పెద్ద ఏం మెత్తగా కొట్టవసరం లేదండి, కచ్చపిచ్చగా కొడితే కరిగిపోద్ది. ఎందుకంటే వాటర్ వేసి పాకం పెడతాం కదా, అప్పుడు కరిగిపోద్దండి. కొట్టేసా, బెల్లం కూడా కొట్టేసా. ఇప్పుడైతే పప్పు అయితే విజిల్ వేసింది. పప్పు అయిపోయి ఉంటుంది, పప్పు రెడీ చేసేద్దాం. వచ్చేయండి. పప్పు అయితే అయిపోయిందండి. పప్పు అయితే అయిపోయింది, పప్పు అయితే రెడీ అయిపోయిందండి. పప్పు అయితే రెడీ అయిపోయింది కదండి. ఇందులో వాటర్ అంతా లేకుండా చూసుకుని జస్ట్ ఇలా కలిదిప్పుకోవాలి, జస్ట్ కచ్చాపిచ్చిగా ఉండేలాగా. సరే సరే సరే. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే పాకం పెట్టుకుందాం. వచ్చేయండి. ఒక ముక్కుడు పెట్టుకున్నానండి. ఆ ముక్కుడులో నెక్స్ట్ అయితే వాటర్ వేయాలండి. నేనైతే వాటర్ వేసాను. నెక్స్ట్ అయితే మనం కొట్టు పెట్టుకున్నాం కదండి బెల్లం, ఆ బెల్లం వేయాలి. బెల్లం మొత్తం ఫిల్టర్ చేశానండి, ఎందుకంటే చాప మీద వేస్తారు కదా బెల్లం, అక్కడ ఇసుకుంటది, ఇంకా తాటాకులు అవి ఉంటాయండి, అందుకనే ఫిల్టర్ చేశాను నేను. నెక్స్ట్ అయితే బెల్లం అయితే దగ్గరకు వచ్చిందండి. మనం పప్పు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు అయితే వేయాలండి. నెక్స్ట్ అయితే కొబ్బరి తురుము ఉంది కదా, ఆ కొబ్బరి తురుము వేసేసానండి. నెక్స్ట్ అయితే మనం బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళ కోసం కొట్టుకున్నాం కదా, ఇలాచి, ఆ ఇలాచి వేయాలండి. వేసేసి మొత్తం మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ అయితే నెయ్యి వేసుకోండి. కొంచెం వేసాను నేను నెయ్యి. నెక్స్ట్ అయితే పూర్ణం రెడీ అయిపోయిందండి. నేను ఎక్కువ బెల్లం వేసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటామండి, అందుకని నేను బెల్లం ఎక్కువ వేసాను. చల్లారిన తర్వాత కొంచెం లడ్డూలు చుట్టేసుకుని అంతే పప్పులో వేసుకుని ఫ్రై చేసుకోండి.
హాయ్, ఫైనల్లీ అయితే లడ్డూలు అయితే చుట్టేసామండి. ఈ జీడిపప్పు అయితే అందులో పూర్ణంలో వేయాలని మర్చిపోయాను, అందుకే పైన వేసానండి. ఆ పప్పులో వేసినప్పుడు కవర్ అయిపోద్దండి. నెక్స్ట్ అయితే ఇది పప్పులో వేసి ఆయిల్లో ఫ్రై చేసేయడమే. బూరెలు అయితే రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడైతే ఆయిల్ వేడి చేసుకుందాం, వచ్చేయండి. నెక్స్ట్ అయితే ఆయిల్ వేసానండి, ఆయిల్ హీట్ ఎక్కింది. నెక్స్ట్ అయితే బూరెలు స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే హీట్ అయిందండి. నెక్స్ట్ పప్పులు ఉప్పు ఉందో లేదు కరెక్ట్గా చూసుకోండి, ఇప్పుడే చూసుకోవాలి, తర్వాత చూసుకుందాం అంటే అవ్వదండి. నెక్స్ట్ ఈ లడ్డు తీసి ఇందులో వేయాలండి. ఇందులో వేసిన తర్వాత మొత్తం ఇలా ఇలా తిప్పాలి. మొత్తం పిండి అంతా కవర్ అయ్యేంత వరకు తిప్పిన తర్వాత ఇలా ఉంటది, ఇలా వేసేడు. అంత కష్టపడితే ఇన్ని బూరెలు వచ్చాయి. ఓకే, సరే మరి చూద్దామా మరి ఎలా ఉందో. ఒక బుడ్డు బూర తీసాను నేనైతే. నేను చేసుకుని నేనే టేస్ట్ చేస్తే బాగోదండి, కట్ ఎవరు లేదు తప్పదు. వేరే లెవెల్ అండి, సూపర్ ఉంది. నా డొప్పు నేనే కొట్టుకుంటున్నాను, మీరు ఎలా కొట్టరు కదా.